ఒకటి సో మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతము ఎక్కడ చూసినా కూడా మొత్తం హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి యొక్క శరణఘోష వినబడుతుంది. రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కూడా ఈ మాసం వచ్చిందంటే దీపారాధనతో పాటు మాలధారణ కూడా ఉదయం నుంచి ఎక్కడ చూసినా కూడా స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని, స్వామియే శరణ అంజన్ అని, ఓం నమ శివాయ అనేటువంటి నామస్మరణ ఈ యొక్క మాసంలో బాగా వినబడుతుంది. ఎక్కడ చూసినా పూజలు ఉదయం నుంచి స్టార్ట్ చేస్తే పడుకునేంత వరకు కూడా అయ్యప్ప స్వాములు, భక్తులు, భజన మండలి అందరూ కూడా పాటలతోటి, పూజలతోటి, పుష్పార్చన, ఫలార్చన, దీపార్చన లాంటి కార్యక్రమాలు చూస్తూనే ఉంటాం. సో అంగరంగ వైభవంగా పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనతోటి రాజ్ దేశపాండే గారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా సనాతన ధర్మం గురించి భక్తులకు తెలియజేస్తూ అయ్యప్ప మాలదారులను వందల మంది, వేల మందిని జైన్ చేస్తూ అయ్యప్ప మాలలు వేయిస్తూ గురుసాంబలు తయారు చేసి ముందుకెళ్తున్న దేశపాండే గారు ప్రస్తుతం మనతోటి ఈరోజు బ్రాహ్మణపల్లిలో జరిగినటువంటి తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బ్రాహ్మణపల్లిలో జరిగినటువంటి మల్లారెడ్డి చేసినటువంటి ఈ యొక్క పడిపూజ కార్యక్రమంలో అట్రాక్షన్గా ఈరోజు మన ముందున్నారు. వారిని మరికొన్ని తెలుసుకుందాం. చెప్పండి స్వామి. స్వామియే శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప. వేలాది మందికి ఒక ధార్మిక వాతావరణాన్ని తీసుకొచ్చిన వేదాంతమూర్తికి శతసహస్ర వందనాలు. ఈరోజు మల్లారెడ్డి స్వామి స్వగృహమునందు అయ్యప్ప పూజ సమయాపాలన అనేది మనకు చాలా ముఖ్యం. మాటల్లో కాదు, 100 మాటల కంటే ఒక ఆచరణ చేయాలన్నది మా ముఖ్యం ఉద్దేశం. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ద్వారా 4 రాష్ట్రాల్లో కేవలం ఈ 40 రోజులే కాదు, 365 రోజులు అయ్యప్ప నామస్మరణను వినిపించే భారతదేశంలో ఏదైనా సంస్థ ఉందంటే అది నిర్భయంగా మేము చేస్తున్నామని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి కాదు. అందుకని ప్రతి ఉత్తరా నక్షత్రం రోజు అయ్యప్పకు నీ గానమే నా ప్రాణం అంటూ 12 గంటల పాటు అఖండ భజన కార్యక్రమాన్ని ఇప్పటిదాకా దాదాపు 45 వేదికలు మేము వివిధ రాష్ట్రాలలో మేము చేసుకుంటూ వస్తున్నాం. నిరంతరం అయ్యప్ప నామస్మరణమే మనకు ప్రధానంగా తీసుకొని, ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు మీరు అవునన్నా కాదన్నా ఈ దీక్ష వల్ల కోట్లాది మంది బతుకుతున్నారు. కేవలం అయ్యప్ప దీక్ష ఒక స్వామికే పరిమితం కాదు, ఇది యావత్తు భారతదేశానికి పరిమితం అవుతుంది. ఒక మనిషి మాల వేసుకుంటే ఆయన 40 రోజులు ఆయన జరిగే ట్రాన్సాక్షన్ కొన్ని కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ ఈ అయ్యప్ప నామంతో జరుగుతుంది. అందుకని మేమేమంటున్నాం అంటే ఉన్నవాడు దేవుడు కాదు, బీదవాడి దేవుడు ఇది. అందుకని అతి సామాన్యమైన వ్యక్తికి కూడా మేము ఈరోజు అయ్యప్ప మాల వేయించి ఆ మార్గంలో తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం. అందుకే మా సంస్థ పేరే ప్రచార సమితిగా పెట్టాం. ఆ అయ్యప్ప నామం నిరంతర ప్రచారం ఉండాలి. ఈరోజు మనం చూసాం ఇక్కడ దాదాపు ఒక 2000 మంది అయ్యప్పలు మనకు కనిపిస్తున్నారు. అంటే 2000 గుడులు మనం కట్టలేం, కానీ 2000 హృదయాలు మాత్రం ఒక దగ్గర మనం తీసుకొచ్చి ఇక్కడ మనం ప్రతిష్ట చేయగలిగామంటే ఇది అయ్యప్ప దీక్ష యొక్క గొప్పతనం. అందుకోసమని ఈరోజు ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంకా జ్యోతికి, మండలానికి వెళ్ళే వాళ్లకు మేము ముఖ్య సూచన ఏమిస్తున్నామంటే, ఇంత పవిత్రంగా ఉన్న దీక్షను నిజంగా మీరు చేయాలనుకుంటేనే ఈ మార్గంలో రండి. నిర్భయంగా చెప్తున్నాను. ఏదో ఇది ఫ్యాషన్ కోసం వేసుకునేటందుకో, ఏదో విహారయాత్ర కోసం అనుకునేటందుకు ఇది శబరిమల దీక్ష కాదు. మీరు ఆ పరీక్ష ఉంటేనే, ఆ సహనం ఉంటేనే ఈ కార్యక్రమాల్లో మీరు రావాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఇందులో మార్గంలో వచ్చారంటే మీరు మాల వేసుకున్నప్పటి నుంచి మీరు శబరిమలకి వెళ్ళేదాకా మీ కాళ్ళను, మీ పాదాలను ప్రతి ఒక్కరూ మొక్కుతూ ఉంటారు. అందుకని అంత పవిత్రంగా మనం ఉన్నామని ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మాలధారణ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా మీ మీద ఒక 1000 కన్నులు ప్రతి ఒక్కరు చూస్తుంటారు. ఆ స్వామి అంత పవిత్రంగా మాల వేసుకున్నాడు. అందుకని మేము చాలా రిజల్ట్ల మేమేమన్నామంటే, ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా మార్గ మధ్యంలో అక్కడ తినడం, ఇక్కడ తినడం ఇవన్నీ ఆపండి. ఇవన్నీ మనం 40 రోజులు కంట్రోల్ చేసుకోవడానికే కదా మాల. మనం ఇష్టపడి వేసుకున్న మాల, ఎవరో కష్టపడి తీసుకొచ్చిన మాల కాదు. అందుకని ఈ మాల కార్యక్రమం దాన్ని గౌరవించే విధానం, దాని పద్ధతిని మీరు గౌరవించేటట్టుంటేనే దయచేసి మాల వేసుకోండి. అలాగే యాత్ర చేసే భక్తులకు మేము కోరేది ఒకటే, సహనం అనేదే శబరిమల నేర్పించింది, శాంతం అనేదే అయ్యప్ప దీక్ష నేర్పించింది. ఈ 2 కనుక మీకు, శాంతం సహనం 2 కనుక మీకు ఉంటే శబరిమల యాత్ర చాలా సునాయాసంగా అయిపోతుంది. అక్కడ మనకి ఏదో కోరికొని మనం తేవాలని కాదు, కష్టపడి అయ్యప్పని చూడాలి. కళ్ళారా ఎక్కి కళ్ళ నిండా నీళ్లు చూస్తే అప్పుడు అయ్యప్ప కనిపిస్తాడు. అంతే తప్ప సుఖంతో వెళ్ళి క్షణంలో వచ్చామని చెప్పడానికి కాదు. కష్టపడే వెళ్ళాలి. కష్టపడి మీ దర్శనం అయినాక ఏ ఒక్క వ్యక్తి కూడా కష్టపడకుండా ఉండాలని మనం చాలా చూస్తాం. శబరిమల సన్నిధానంలో
4 గంటలు 14 గంటలు 15 గంటలు అంటాం. అందులో నిలబడ్డప్పుడు మన బాధ ఏంటో మనం పక్కకు వచ్చాక అక్కడ నిలబడ్డ బాధ కూడా ఆ వ్యక్తి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి కాస్త సేవ చేయండి మానవత్వంగా. దానికి పెద్ద సంస్థ అవసరం లేదు. మీ మనస్తత్వం మానవత్వం ఉంటే చాలు. ఒక గ్లాస్ మంచినీళ్ళు అందియండి. అక్కడ ఉన్న లగేజ్ను మనం తీసుకోండి. మీ దగ్గర చోటు ఉంటే 1 నిమిషం 1 గంట. ఎవరు కూడా శబరిమలలో 10 రోజులు ఉండాలని రారు. 10 నిమిషాలు బాగున్నావా స్వామి అని అడిగితే అయ్యప్ప కంటే ముందుగా గుర్తుపెట్టుకునేది మిమ్మల్ని ఆయన. అందుకోసం చాలా ఓపికతో చాలా సహనంతో ఈ కార్యక్రమం ఈ దీక్ష చేస్తున్నందుకు కోట్లాది మంది భక్తులకు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార వ్యవస్థాపక అధ్యక్షునిగా మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా. ఎందరో కన్యాస్వాములకు మళ్ళొకసారి స్వామి శరణం స్వామి శరణం. ఇంకో ముఖ్యమైన విషయం, ఎవరూ నేను పూజ చేసుకోలేదని బాధపడకండి. 18వ సంవత్సరాలు ఎవరైనా ఉండి నేను పూజ చేసుకుంటలేను స్వామి అని ఎవరైనా బాధపడితే సరూర్ నగర్ మా శిబిరం ఉంది. అక్కడ డైలీ 400 నుంచి 500 మంది భిక్ష నడుస్తుంది. పడి కార్యక్రమం ఉంటుంది. దయచేసి మీరు అక్కడ రండి, పడి వెలిగించుకోండి. అది మీ పూజే అనుకోండి. అక్కడ వచ్చి నేను పూజ చేశానని ఆనందపడండి. మీరు మాత్రం ఎవరు బాధపడొద్దు. ఎవరు మాలేసుకున్న వాళ్ళు ఖాళీగా ఉండొద్దు. అట్లాగే ఉదయం పూట 7 గంటల నుంచి 8 గంటల దాకా ఈ బండ్లలో అక్కడ ఇక్కడ టీ తాగుతున్నారు. వీటన్నిటికీ మనం ఏం చేయాలంటే మనం ఏదైనా ఇంకో ఉపాయం చేయాలని చెప్పేసి ఉదయం మేము 7 గంటల నుంచి 8 గంటల దాకా ఉచితంగా టీ ఏర్పాటు అక్కడ చేస్తున్నాం. అయ్యప్ప భక్తులంతా కూడా వచ్చి రండి. అక్కడ 7 నుంచి 8 గంటల దాకా టీ తాగండి, బండ్లల మీద తాగకండి అని మళ్ళొకసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ స్వామి శరణం. మీరు మామూలుగా చూసినట్టయితే సనాతన ధర్మాన్ని నేర్పుతున్నారా లేదా హిందుత్వాన్ని రగిలిస్తున్నారు? ఎందుకంటే భారత మాతాకి జై అంటే కూడా కొంతమంది స్వాములు అబ్జెక్షన్ చెప్పే అవకాశం కూడా ఉంటుంది. మరి అబ్జెక్షన్ అంటే ఇది అబ్జెక్షన్ ఏం కాదు గురుస్వామి. నేను నా ఇంట్లో ఉంటున్నాను, నా ఇల్లు అబ్జెక్షన్ అని చెప్పేటట్టే ఉంది మా మాట చెప్పాలంటే. ఇప్పుడు నా ఇంట్లో నేను భారత్ మాతాకి జై అంటే తప్పంటే అది కష్టమే కదా. అంటే ఈ దేశంలో ఉన్నందుకే కదా ఈ ఆచారం వచ్చింది. ఈ ఆచారం ఉన్నందుకే కదా ఈ కార్యక్రమం వచ్చింది. ఇవంతా ఇంతమంది మనం కలుస్తున్నామంటే ఈ దేశంలో ఉన్నందుకే కదా ఈ వాతావరణం వచ్చినందుకు. అందుకని నా దృష్టిలో ఇదేమీ ఒక ఇది కాదు, ఇబ్బంది లేదు. అలా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఏమో, కానీ నాకంతే ఎలాంటిది ఇబ్బంది లేదు. అన్ని పార్టీల వాళ్ళు కూడా వేసే అవకాశం ఉంటుంది. మాల చాలా అన్ని పార్టీలు వాడుకో, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. అంటే వాళ్ళు భారత మాతాకి అనాలంటే కొంచెం గిల్టీగా కూడా ఫీల్ అవుతున్న సందర్భాల్లో ఈ చెప్పడం జరిగింది. లేదు గురుగారు, అట్లా ఏంది, ఇది పార్టీలకు అతీతంగా అయ్యప్పలకు పార్టీలకు రంగు చుట్టకండి. ఇది అయ్యప్ప స్వామి దీక్ష మాత్రమే, ఈ అయ్యప్ప పద్ధతి మాత్రమే. మా ఉద్దేశం ఏంటంటే, నేను ఏ దేశంలో ఇప్పుడు నీ ఊరు ఏది అని అంటే ఏం చెప్తాం మనం? మా ఊరే అంటాం. పక్క ఊరు అయితే చెప్పంగా. అట్లాంటి నీ పేరు ఏంటంటే మన ఇంటి పేరే చెప్తాం. మరి నీది ఏ ఊరు, నీది ఏ దేశం, ఏ రాష్ట్రము, నీది ఏ దేశము అని అంటే నా భారతదేశం అనే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వేరే దేశం అయితే చెప్పలేం కదా. అందుకని నేను ఒక భారతీయుడిగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. భారతదేశం చెప్పడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చెప్పింది ఓకే ఇప్పటి వరకు. అంటే చాలామంది కూడా కొంతమంది అయితే ఇక్కడ పూజలు జరుగుతున్నా కూడా మీ యొక్క అయ్యప్ప భక్తులు అక్కడ క్రికెట్ చూడటం కావచ్చు, వేరే ప్రోగ్రామ్స్ కూడా చూస్తున్నారు. మరి ఏది మీరు ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు కూడా దాన్ని భక్తి అనుకోవాలా, మరి ఏమనుకోవాలి ఆ విషయంలో? స్వామి, మార్పు ఒకటేసారి రాదు. ఈరోజు మీరు చూస్తున్నారు, మీరు అడిగే ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఆడేవాడు కొంతమంది ఉంటే అదే వయసు వాళ్ళు ఇక్కడ పూజలు కూడా అర్చన కూడా చేస్తున్నారు. మన దృష్టి ఏంటంటే అర్చనల మీద మా దృష్టి ఉంది, కానీ ఆడవాళ్ళ మీద దృష్టి లేదు. అందుకని వాళ్ళ మార్పు రావాలంటే శబరిమల వాతావరణం ఎట్లా ఉందంటే, మేము 40 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. ఏమీ నమ్మని వ్యక్తే శబరిమలకి వస్తాడు. ఇది వాస్తవం, సత్యం ఉన్న వాళ్ళే చెప్తున్నాం మేము. అసలు అయ్యప్ప మీదనే అసలు మనసు ఉండదు. మనసు ఉన్నందుకు వాళ్ళు డైరెక్ట్గా మనం ఏ కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళు రారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఏ కార్యక్రమాలు చేసినా వేరే దగ్గర పోతలేరు. ఇది మార్పు అయ్యప్ప దీక్షలో వచ్చింది. అందుకని మార్పు వస్తుంది. వాళ్ళ మీద మా దృష్టి అయితే లేదు. తప్పకుండా మారాలి. మారిన తర్వాత అందుకే మేము ఏమంటానంటే, ఇప్పుడైనా మారండి, లేదా మారాకైనా రండి అని అంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. మీరు చెప్పే అన్ని బాగా పవిత్రమైనటువంటి పూజలు చేసేటప్పుడు పవిత్రమైనగానే మీరు పవిత్రంగా చెప్తున్నారు. కానీ ఈ యొక్క పూజలలో కూడా ఒక ప్లాస్టిక్ మహమ్మారి దూరిపోయింది. పాలు కూడా
పేపర్లో తెస్తున్నారు, ఏవైతే పూలు పేపర్ అంటే ప్లాస్టిక్లో తీసుకొస్తున్నారు. ఒకప్పుడు పేపర్ ఏవైతే వాటర్ తాగే డబ్బాలు కంటి చూపు మేరలో కానరాకపోతే ఈ పూజలలో మాత్రం దాదాపు చాలా దూరం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా ప్రతి వ్యక్తి దగ్గర కూడా అసలు స్వామీజీలు ఎవరైతే గురు స్వామీజీలు ఉంటారో వాళ్ళు ఇక ఆ వాటర్ బాటిల్ పట్టుకోవడం ఆనవాయితీలాగా కూడా ఫీల్ అవుతున్నారు. మరి భూమిని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నట్టు ఇక్కడ సూచించవచ్చు. మరి 100% చెప్తున్నా. ఇప్పుడు మీ భాష, మీ మాటలో, మీ భాషలో, మీ పరంగానే నేను చెప్తా. 1000 మంది మీడియాలు ఉన్నాయి. 1000 మంది మీడియా రోజు ఒక్కటి బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు. కానీ మీ మీడియా మాత్రం ధార్మికమే చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే దానికి సమాధానం ఏముందో మీరు అడిగిన దానికి అదే సమాధానం ఉంటుంది. ఎందుకంటే మనకు పాజిటివ్ వేలో ఆలోచించాలి తప్ప నెగిటివ్ ఎందుకు ఆలోచించాలి? మనం ఏది ఆలోచించినా మంచి ఆలోచనే మనం చేయాలి. కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ దీన్ని మేము ఏం చేస్తున్నాం, పాత్ర ఎక్కడి నుంచి ప్రారంభం మార్పు అంటే మార్పు నా నుంచి స్టార్ట్ కావాలి. ఇప్పుడు నేను ఎక్కడైనా ప్లాస్టిక్ నేను వాడతలేను. ప్లాస్టిక్ వాడే పరిస్థితి వస్తే దానికి ఇది వద్దండి అని ఒక్కరు చెప్తే 1000 మంది అవకాశం ఉంటుంది. 1000 మందితో నేను అవకాశం కాదు, ముందు నా మార్పు రావాలి. నేను వాడకుండా ఉండాలి, నేను చేయకుండా ఉండాలి, నేను చేయకుండా ఉండాలి. అక్కడ నుంచి ప్రారంభం కావాలి. అలాగే నేను ఏమేం చేస్తే ఇప్పుడు అంత దూరం ఎందుకు, మీరు నా శిష్య బృందం ఇక్కడ అంతా టోటల్గా మేము ఎట్టి పరిస్థితిలో ఒకటి దాటకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. కార్యక్రమం ఇది ఒక మ్యాండేట్గా పెట్టాం. రాత్రి 10 లోపల అయిపోవాలి కార్యక్రమం. అయితే దీనికి మేము మా ప్రయత్నం చేస్తాం. నేను ఎవరినో మార్పు తీసుకురావాలేను, ముందు నా శిష్య బృందంలో నేను మార్పు తీసుకురావాలి. నేను ఆ టైంకు నేను అందాలి. ఆ టైంకు వాళ్ళకి వస్తేనే కదా నేను తీసుకురాగలుగుతా. అందుకని తప్పకుండా మార్పు వస్తుందండి. భారతదేశంలో మార్పుకు చాలా చోటు ఉంది. చాలా మారిన వాళ్ళు ఉన్నారు. విదేశాలంతా కూడా మందికి చూస్తున్నప్పుడు మనమేంది ఇదంతా చెప్పేది. స్వామి శరణమయ్యప్ప. మళ్ళొకసారి మీకు అవకాశం వచ్చిన చివరి క్వశ్చన్, అయ్యప్ప పవిత్రమైన మాల వేసినటువంటి వ్యక్తి బొట్టు తీసుకొని దర్గాకి వెళ్ళాడు మరి ఈ మధ్యకాలంలో. సో అతన్ని చాలామంది ఫాలో అవుతారు, అతను చెప్పినట్టు వింటారు, రక్తం కూడా ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎలా చూడాలి మరి ఈ విషయంలో? అది ఈరోజు ఒక్కరోజుతో చెప్తే అయిపోయే పని కాదండి. అది మేము ఎప్పుడు కూడా చెప్తాం. నేను చెప్పాను కదా, ముందు నా నుంచి ప్రారంభం కావాలని చెప్పా. మీ అన్నిటికీ ఆన్సర్ అది ఒకటే ఉంటుంది మీకు. ఇప్పుడు నాకు తెలుసు అది ఏంటి అనేది. నేను సమాజానికి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా నా శిష్య బృందం ఎలా ఉండాలి, ఎలా పోవాలి, ఎలా రావాలి అనేది మేము చెప్పాము. అది మేము వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి నేను మున్పటి నుంచి కూడా అది చెప్పాము మేము. అది లేదు అని చెప్తే అది ఉంది అని అన్నారు. ఇప్పుడు జనం స్వయం రామ్ చరణ్ దర్గాకి వెళ్ళి బొట్టు తీసేసాడు. అసలు ఎంతో పవిత్రంగా బొట్టు వాడతాం, ఎంతో పవిత్రంగా బొట్టు పెట్టుకుంటాం. మరి అలాంటి వ్యక్తి దర్గాకి వెళ్తున్నప్పుడు బొట్టు తీసేసి అంటే దేవుళ్ళు మొత్తం ఒకటే అని చెప్తున్నాం మనమే. మళ్ళా అది ఆ కార్యక్రమం మీద మీరు ఎంతోమందిని చూసిండొచ్చు, మీరు ఎంతోమందిని ఇంటర్వ్యూ కూడా మీరు చేసిండొచ్చు. ఏమేం సమాధానం వచ్చిందో మీకు తెలిసిండొచ్చు. అదే సమాధానం నాది కూడా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్తారు? తప్పండి, అది ఏది చేసినా తప్పు. ఆచార ప్రకారంగా మనం ఏం చేస్తున్నామంటే ఒక పద్ధతి చూసాం. ఇప్పుడు అప్పట్లోనే అందరూ కూడా 50 మంది దర్గాకు పోవాల్సింది అదే ఉంది అనుకుంటే మరి ఇప్పుడు అదెందుకు? ఇప్పుడు అప్పుడే లేదని చెప్పాం మేము. ఇప్పుడు అది మరి దాని గురించి మళ్ళీ చర్చ చేసి దీన్ని ఒక రాజకీయ వేడి చేయాలనుకుంటే మాత్రం వేస్ట్ అండి. తప్పులు చేస్తున్నట్టు తప్పకుండా స్వామి శరణం.